వీఆర్ లెర్నింగ్ అబౌట్ అబాకస్. అబాకస్ గురించి మనం తెలుసుకున్నాము. ఇది జపాన్ వాళ్ళు వాడేటువంటి సోరబాత్ అనేటువంటి అబాకస్ ఇన్స్ట్రుమెంట్. ఇది పిల్లలకి ఇమాజినరీ పవర్ పెంచడానికి, థింకింగ్ పవర్ పెంచడానికి, యాక్టివ్గా ఉండడానికి ఒక ప్లేయింగ్ ఇన్స్ట్రుమెంట్ కింద ఉపయోగపడుతుంది. సో దీన్ని తెలుసుకొని దీని ద్వారా మనం ఏం చేయించుకోవాలంటే ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ అండ్ డివిజన్స్ ఇవన్నీ కూడా చేయించుకోవాలి. ఎలా అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు. ఫస్ట్ క్లాస్కి 2 బుక్స్ ఉంటాయి, 1A 1B అని. సెకండ్ క్లాస్కి 2A 2B అని ఉంటాయి. థర్డ్ టు 5th క్లాసెస్కి మీకు 1 to 11 ఉంటాయి. సో స్టెప్ బై స్టెప్ మీకు అబాకస్ని రిప్లేస్ చేయడం ఎలాగా, పార్ట్స్ని ఎలా గుర్తించాలి, వాటిని ఎలా ఉపయోగించుకోవాలి మ్యాథ్స్కి, సబ్ట్రాక్షన్స్కి, ఎడిషన్స్కి, మల్టిప్లికేషన్స్కి, డివిజన్స్కి, అది 5th క్లాస్ వరకు ఉంటుంది. ఓకేనా? సో నౌ కమ్ టు ద అబాకస్. ఇది యాక్చువల్గా బిగ్ సైజ్ ఉంటుంది, అది ప్రొవైడ్ చేయడం కష్టమైంది. ఇది ఫ్రేమ్ అంటారు, ఉన్నదాన్ని ఫ్రేమ్ అంటారు. ఇది మిడిల్ బార్ అండ్ వాల్యూ బార్ కూడా అంటారు. ఎందుకంటే ఇవి బీట్స్, వీటిని బీట్స్ అంటారు. ఇవి లోయర్ బీట్స్, ఇవి లోయర్ బీట్స్. లోయర్ బీట్స్ అనేది కాబట్టి తినకుండా కాదు, ఇవి అప్పర్ బీట్స్, అవి పైకి ఉంటుంది. అలాగే వీటిని హెవెన్ బీట్స్ కూడా అంటారు. హెవెన్ 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 అంటే పైన. అలాగే ఇది ఎర్త్ బీట్స్, భూమి కింద. సో డిఫరెంట్ నేమ్స్ రిప్లేస్ చేస్తారు. ఈ మధ్యలో ఉన్నటువంటి రాడ్స్ని యూనిట్ రాడ్స్ అంటారు. ఇవి యూనిట్ రాడ్స్, యూనిట్ రాడ్స్. ఓకే, అంటే మన ప్లేస్ వాల్యూస్ తెలియాలంటే ఆ యూనిట్ రాడ్స్ ద్వారానే తెలుసుకోవాలి. ఇక్కడ డాట్స్ ఉన్నాయి. ఇవి పాయింట్, యూనిట్ స్టార్టింగ్ పాయింట్స్, యూనిట్స్ స్టార్టింగ్ పాయింట్స్. యూనిట్స్ ఏంటి మనకి ఇక్కడ? వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000, ల్యాక్, 1 lakh. ఓకేనా? మనం యాక్చువల్గా ఇక్కడ 1 2 3 4 పార్ట్స్ కింద ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? 4 పార్ట్స్ కింద ఇచ్చారు. 1 పార్ట్ కింద వచ్చు కదా, 4 పార్ట్స్ కింద ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఎడిషన్ అనుకో, ఎడిషన్స్ హౌ మెనీ టైమ్స్? ఎడిషన్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి చెప్పండి? ఓకే, డిజిట్స్ ఓకే. వాటిని కాలమ్స్, రోస్తో కూడా చెప్తారు. దీని గురించి నేను సింపుల్గా చెప్పాను, మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఇది ఫ్రేమ్. ఓకే, ఇవి బీట్స్ అంటారు. ఇవి లోయర్ బీట్స్, ఇవి అప్పర్ బీట్స్. ఓకేనా? ఇంకో నేమ్ ఏంటి? హెవెన్ బీట్స్, ఎర్త్ బీట్స్. ఇవి యూనిట్ రాడ్స్, స్టార్టింగ్ పాయింట్, యూనిట్ స్టార్టింగ్ పాయింట్స్. ఓకే, ఇది ఇన్స్ట్రుమెంట్. సో వీటితో మనం ఏం చేస్తామంటే ఎడిషన్స్ చేస్తాం. తర్వాత మల్టిప్లికేషన్. డివిజన్. ఓకే, రాస్తాను. ఇది రైటింగ్ బాగుందా? బాగుందా? మరి బాగుంటుంది, కానీ ప్రాపర్ రైటింగ్ కరెక్ట్ కాదు. అంటే ప్రతి లెటర్ అందంగా లేదు, ఏదో యూనిఫామ్ అందంగా ప్రతి లెటర్ అందంగా లేదు. సో మనకి సబ్జెక్ట్ ఉన్నా సరే రైటింగ్ బాగోకపోతే మన లైఫ్ బాగుంటుంది. సో మీరు రైటింగ్ మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టుకోవాలి. మీ త్వరగా చెప్తారు, ఎవరికి అలా చెప్పాలి లేదు. ఓకే, డివిజన్. సో
సో ఎడిషన్స్ లో ఏమేమి ఉంటాయి తెలుసా మీకు? ఎడిషన్స్ చేస్తారు మీరు చెప్పారు కదా, ఏ టైప్స్ ఉంటాయి? రోస్ సిస్టమ్ ఉంటుంది, కాలమ్ సిస్టమ్ ఉంటుంది. కాలమ్స్ అంటే వీటి కాలమ్స్ అంటారు, రోస్ అంటే వీటికి రోస్ అంటారు. ఓకే, పిల్లలే రోస్లో కూర్చోబెడతారు కదా, ఇప్పుడు వాడడం వల్ల వాడారు కదా. ఇప్పుడు సపోజ్ ఈ ఎడిషన్ ఎన్ని రోజు ఉన్నాయి, ఎన్ని కాలం? 3 rows 2 columns. Afsarani service. వీటిని కాలం ఓకే. ఇది ఇప్పుడు ఉండాలి నాలెడ్జ్. అదే నేను చెప్తుంది, చాలా మందికి మేము కష్టపడి అంతా మెమోరీ ఇచ్చినా సరే ఈ బేసిక్స్ తెలియక ముందుకు వెళ్ళలేకపోతుంది. ఇప్పుడు యాక్చువల్లీ నేను కొన్ని మెటరైజేషన్ చేశాను నా క్లాస్, కానీ సాధారణ ఎక్కడైనా ఉంటాము ఉంటుంది, కానీ మీరు ఏం చెప్పారు వాళ్ళు ఏం చెప్తున్నారు అడుగుతారు కాబట్టి మరి నాకు ఏంటంటే పేరంగా కూడా ఎక్కడ ఉన్నారు కాబట్టి మమ్మల్ని అర్థం చేస్తాం. సో మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ వాళ్ళకి ప్లస్ పాయింట్. సో అందుకని మీకు ముందు బేసిక్స్ కూడా అవసరం లేదు, ఇది మాకు దాని గురించి చెప్పేసి వెళ్ళిపోవచ్చు, అది ఫ్యాక్ట్స్ కావట్లేదు కాబట్టి. సో నేను బేసిక్స్ కూడా తెలియాలి, ఆ సబ్జెక్ట్ చెప్పాలని ఈ కూడా తెలుసుకోవాలి. ఏంటివి? రోస్, 3 rows, కాలమ్స్ 2 columns 3 rows. ఎందుకంటే ఇచ్చే బుక్స్లో అలా ఉంటాయి, 1 column ఎడిషన్ అని 2 rows ఎడిషన్ అని అలా ఉంటాయి. అలాగే యాజ్ ఈజ్ గా సబ్ట్రాక్షన్స్. How many columns and the rows are there? Okay. Apply we are going to so okay. Next subtractions additions are there. Digits అంటే 1 2 3 అలా ఇస్తారు. అండ్ మల్టిప్లికేషన్ లో 2 digit మల్టిప్లికేషన్ 3 digit మల్టిప్లికేషన్ అక్కడ ఒకటి. ఇక్కడ ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ అంటే మీరు ఇలా గుర్తుపెట్టుకుంటే బెస్ట్. కాలమ్స్ అంటే రోస్. నెక్స్ట్ మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ ఎలా ఉంటాయి? మల్టిప్లికేషన్ సపోజ్ మల్టిప్లికేషన్ చేసేస్తాం ఆ మ్యాథ్స్ వస్తా వీళ్ళేమంటారు
ఏమంటాము, దీన్ని ఏమంటాము. అవును సార్. ఎందుకంటే మీరు ఇంగ్లీష్ మీడియంకి వచ్చేయండి, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కాబట్టి, ఇంగ్లీష్ మీడియం కాబట్టి మనం లాంగ్వేజ్ రిప్లేస్ చేయకపోయినా కనీసం మనం రిప్లేస్ చేసేటువంటి సబ్జెక్ట్ సంబంధించిన వర్క్స్ కూడా మనం తెలుసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఏమన్నా కాబట్టి 9 + 8 ఈక్వల్ కాబట్టి ఇవన్నీ ఏమవుతుంది అవును సార్. టోటల్ అంతే కదా. టోటల్ సింపుల్ థింగ్ మనం కావాలి సార్. తర్వాత ఇక్కడ 8 - 2 రిమైనింగ్ అంటే ఇది చేస్తే రిమైనింగ్ ఎంత అంటాం, కూడితే మొత్తం ఎంత అంటాం. అంతే సింపుల్ లాజిక్ అండి. ఆలోచన సార్ మాకు అవసరం ఏమనుకోకండి, అయ్యే అవసరం. అలాగే ఇక్కడ మల్టిప్లికేషన్ దీన్ని అంటారు, దీన్ని అంటారు. మరి పిల్లలకి మీరు నిమిషం కాబట్టి ఫీల్ అవుతారంటే తెలుసుకోండి. మల్టిప్లికేట్ ఓకే, మల్టిపుల్ అన్నా పర్వాలేదు, మల్టిప్లికేట్ ఆర్ మల్టిపుల్. మాకు మల్టిపుల్ అని అప్పుడు చెప్పారు, కరెక్ట్ మల్టిప్లికేట్. ఇది మల్టిప్లై, మల్టిప్లికేట్ మల్టిప్లై. ఓకే, ఇది అవసరం ఏమంటారు, ముందు ఇబ్బంది అవుతుంది, ఎందుకు చేసి నేర్చుకోవాలి. ఓకే, దీన్ని ప్రోడక్ట్ అంటారు. ఇది మల్టిప్లికేట్. ఇది మల్టిప్లికేట్. గో రండి, వెళ్ళండి. Multiplier, MULTIPLIER, multiplier. This product, also the product. Okay, that's the బాగా
దేని బీట్స్ బీట్స్ అంటారు అప్పర్ బీట్స్